నమస్తే వీతుని స్వాతం లక్ష్యం సమాజత రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పిల్లోనిగూడ గ్రామ పంచాయతీ పరిధిలోని సర్వే నెంబర్ 472/2 స్థలంలో డిఐ అబ్దుల్ మజీద్ ఆధ్వర్యంలో పూడి సర్వే నిర్వహించి రివ్యూ చేశారు. సుభాష్ గౌడ్ అనే వ్యక్తికి చెందిన 20 గుంటల భూమి గత కొంతకాలంగా వ్యవసాయపదంగా మారింది. రెవెన్యూ అధికారులు కోర్టు ఆర్డర్ ప్రకారం ఇంతకు ముందే పూడి సర్వే నిర్వహించి ఈ భూమితో పాటు మరికొంత భూమి తనదని చెప్పుకుంటున్న రవినాయక్ కుటుంబం భూమి చుట్టూ సిమెంట్ పలకలతో నిర్మించి ఒక పక్కన గేట్ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే 25/3/2026 నాడు కోర్టు ఆర్డర్ ప్రకారం సర్వే చేయడానికి వచ్చిన డిఐతో పాటు మిగతా సిబ్బంది మరొకసారి సర్వే చేసి ఆ భూమిలో 20 గుంటలు సుభాష్ గౌడ్ చెందినదని సూచిస్తూ ఆ కాంపౌండ్ వాల్ సిమెంట్ బ్రిక్స్ కు గుర్తులు వేశారు. సర్వే సిబ్బంది గేటు లోపలికి వెళ్లి ఆ 20 గుంటలకు సంబంధించిన సర్వేలో వచ్చిన ప్రకారం రాళ్లు పెట్టి గుర్తులు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సుభాష్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ న్యాయపరంగా తనకు చెందిన భూమిని అద్దుబందులు ఏర్పాటు చేసి సప్లిమెంటరీ చేశారని, రవినాయక్ కుటుంబం కావాలని దౌర్జన్యంగా అడ్డుకుంటుందని, ఈ విషయం తాను చట్టపరంగా కోర్టును ఆశ్రయిస్తానని, గ్రామస్థాయిలో రవినాయక్ చేసే ఆగడాలను గుర్తించి తనకు స్థానికంగా న్యాయం చేయాలని వేడుకుంటున్నట్టు తెలిపారు. వీతి న్యూస్ లక్ష్యం సమాజ హితం. నమస్తే. సర్వే నెంబర్ 477 ఫుల్ సర్వే నెంబర్ ఐడెంటిఫై చేసుకొని దాంట్లో కోర్ట్ నెంబర్ 2 20 గుంటల కోసము సబ్ డివిజన్ జరిగింది. ఆ సబ్ డివిజన్ ఫీల్డ్ మీద ఐడెంటిఫై చేయడం కోసం వచ్చినాం. ఆ సర్వే నెంబర్ టోటల్ ఎక్స్టెంట్ టాలీ చేసుకొని అందులో 20 గుంటలకు ఆల్రెడీ గతంలో సర్వేయర్ మార్కింగ్ ఏదైతే చేసి రిపోర్ట్ ఇచ్చిండో అదే రిపోర్ట్ను మేము ఫీల్డ్ మీద ఐడెంటిఫై చేయడానికి వచ్చినాం. అదే వర్క్ మేము చేస్తున్నాం. ఇది పట్టా ల్యాండ్, దాంట్లో సబ్ డివిజన్ అయి ఉంది కాబట్టి దాన్ని మేము ఫాలో అవుతున్నాం. కోర్టు యాక్సెప్ట్ చేసింది, తహసీల్దార్ యాక్సెప్ట్ చేసిండు, అంత యాక్సెప్ట్ చేసి ఆ ఫైల్ ఒకటి బిల్టే ఇంత ఫైల్ తయారైంది. దాన్ని యాక్సెప్ట్ అయిన తర్వాతనే అది కరెక్ట్ ఉంటేనే సర్వే సబ్ డివిజన్ జరుగుతుంది. అది రాంగ్ ఉంటే ఆల్రెడీ ఆపోజిట్ అని కాదు, ఎవరైనా రాంగ్ ఉంటే ప్రూవ్ చేసుకోవచ్చు. అది ప్రూవ్ చేసుకోవడానికి ఇది కాదు వేదిక, ఇది కాదు. తహసీల్దార్ ఆఫీస్ ఉంటుంది, కలెక్టర్ ఆఫీస్ ఉంటుంది, ఏడీ ఆఫీస్ ఉంటుంది, అక్కడ చేసుకోవాలి. ఎక్కడ జరగాల్సిన పని అక్కడ జరిగితే బాగుంటుంది. సర్వే నెంబర్ 477/2 20 గుంటలకు సంబంధించి ఆ సుభాష్ గౌడ ఏదో పేరున్నటువంటి ఆయన పేరు మీద ఏదైతే సబ్ డివిజన్ జరిగిందో దాన్ని ఫీల్డ్ మీద ఐడెంటిఫై చేస్తాం. ఇంతకుముందు కూడా సర్వే జరిగింది, సర్వే సబ్ డివిజన్ జరిగింది. మండల్ సర్వే చేసిన దానికి నేను ఏడీ సర్వే ఆఫీస్ నుంచి నాకు కన్ఫర్మేషన్ కోసం వచ్చి ఫైల్ అలాట్ అయింది. నేను అది కన్ఫర్మ్ చేస్తున్నా, అది అవునా కాదా, ఆయన పెట్టినటువంటి మార్కింగ్స్ కరెక్టా కాదా, ఇచ్చిన డైమెన్షన్స్ కరెక్టా కాదా నేను చూస్తున్నాను. నేను ఏడీ ఆఫీస్లో సబ్మిట్ చేస్తాను. ఏడీ రంగారెడ్డి ఆఫీస్లో నేను హెడ్ క్వార్టర్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ను, నేను అక్కడనే సబ్మిట్ చేస్తాను. వాళ్ళకి ఎవరికైనా అవసరం ఉంటే డేటా ఉంటే వాళ్ళు నోటీస్ తీసుకునే వాళ్ళు కానీ ఇంట్రెస్టెడ్ పార్టీస్ తీసుకోవచ్చు. దాంట్లకు సంబంధించి ఏం ప్రొసీడింగ్స్ ఉన్నాయి మొత్తం ఫైల్లో ఉంటాయి. నేను మండల్ సర్వేయర్ శంషాబాద్ వచ్చింది, డిప్యూటీ ఇన్స్పెక్టర్ సర్వే హెడ్ క్వార్టర్ నేను వచ్చిన, మా స్టాఫ్ ఉంటారు అంతే. 12వ సర్వే నెంబర్ 477/2 ఏదైతే సబ్ డివిజన్ అయిందో దాన్ని మార్కింగ్ చేయాలి. డివైడ్ అయ్యి ఉన్నదండి, డివైడ్ అయ్యి రిపోర్ట్ ఇచ్చిర్రు. ఆ రిపోర్ట్లో ఉన్న ప్రకారంగానే డివిజన్ ఉందా లేదా చెక్ చేసుకుంటాం. అన్నీ జరిగిన తర్వాతనే సబ్ డివిజన్ తయారైంది. ఆ సబ్ డివిజన్ను ఫీల్డ్ మీద అమలు చేస్తున్నాం అంతే. 20 గుంటలకు మార్కింగ్ చేస్తున్నాం కదా, మార్కింగ్ చేసిన తర్వాత అవన్నీ నాకు అని అంటా అనేది కాదు. నన్ను కానివ్వండి, నా పని కానివ్వండి, నేను చేస్తున్నప్పుడు నేను నాకు ఇబ్బంది అయింది, నా వల్ల కాలేదు, నేను ఉన్నత అధికారులకు చేస్తారు ఈ ప్రకారంగా ఉంది అని చెప్తే నేను మళ్ళీ ఫర్దర్ ఏం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారో అది ఫాలో అవుతాను అంతే. అనవసరం అవన్నీ అక్కడ ఆఫీస్లో, కలెక్టరేట్లో, తహసీల్దార్ ఆఫీస్లో అక్కడక్కడ మాట్లాడాలి. ఇప్పుడు మీరు ఇమ్మని చెప్పేసి పొజిషన్ ఇమ్మని చెప్పేసి మీ పొజిషన్ ఇమ్మని చెప్పేసి ఏమన్నా మీ తన ఆర్డర్స్ ఉంటే నాకు ఇవ్వండి. మీరు ఇవ్వాలి కదా సార్ నాకు.
లోపల పాయింట్స్ పెట్టొద్దా రికార్డు ఉంది పొజిషన్లో తీసుకొని నేను మొత్తం నేను వచ్చి ఇట్లా పెట్టి నేను అద్దె చేస్తున్నా ఇంటర్నల్ స్టోన్ కావాలి కదా నువ్వు వచ్చి నేను రమ్మని చెప్తున్నా లోపల కొట్టి నేను అడగాను వస్తా నాకేం నువ్వేమంటున్నావు నీ భూమి నువ్వు కూలగొట్టు నీ భూమి అయితే నువ్వు ఏమైనా చేసుకున్నా రండి సార్ మీరు రన్ చేసిరు కదా అంతా చేసింది అదే కదా సార్ మీరు రండి మీరు రండి నీ భూమి నువ్వు చేసుకో నాకు లోపల స్టోన్స్ వాతి ఎంత తీసుకున్నారు అగ్రీ చేస్తున్నారు అరగంట లోపల లోపడ్డా మార్కులు చేయించిరా మీకు ఏమైనా మేము పొజిషన్ ఇవ్వాలని ఏమైనా ఆర్డర్ ఉందా సార్? సర్వే చేయాలి సర్వే హద్దులు చూపించాలని అంతే ఉంది కదా సార్. కాదు అది కాదు సార్, కబ్జా చేయాలని మీకు ఏమైనా ఉందా సార్? లేకపోతే నాకు పేపర్లు ఇవ్వండి, రాసి పేపర్ రాసి ఇవ్వండి. ఎవడో సార్ ఏమున్నా నువ్వు రావు ఏం చేసుకున్నావు చేసుకోండి. బయట వాళ్ళు ఇన్వాల్వ్ చేసినా ఏం చేసుకుంటారు మీరు ఎవరైనా చూపడగలంటే చెప్పవాలి. శ్రీధర్ ఇప్పుడు ఏమంటుంది చెప్పాలా, సబ్ డివిజన్ సర్వే అయిపోయి నాకు మార్కింగ్ ఇచ్చింది, నీది నువ్వు తీసుకో అంటున్నాను. అప్పుడు నాకు ఆబ్జెక్ట్ చేయకండి, నేను చెప్పేది ఇగో నేను చెప్తున్నా, నేను చెప్పేది ఏం చెప్పాలా, నాకు ఆబ్జెక్ట్ చేయొద్దు. నాకు గవర్నమెంట్ నువ్వు అంటున్నావు, నీ పొలం నువ్వు అంటున్నావు, గవర్నమెంట్ అఫీషియల్ చెప్పింది కదా, అఫీషియల్ ఆయన చెప్పండి, ఆయన చెప్పండి సతీష్ గవర్నమెంట్ ఆఫీసర్ నువ్వు అన్న పాయింట్ కరెక్టే, నాకు అర్థమైంది. ఆయన ఏం చెప్తే అది పాల్మాకుల గ్రామానికి సంబంధించిన 477 పట్టా సర్వే నెంబరు. అందులో 20 గుంటల కోసం పోడీ కోసం దరఖాస్తు పెట్టుకుంటే గతంలో తహసీల్దార్ గారి ద్వారా వచ్చిన ప్రతిపాదనల ప్రకారంగా మండల సర్వే చేసి 477/2 20 గుంటలకు హద్దులు పెట్టి రికార్డు తయారు చేసి పోడీ రికార్డు ఇచ్చిండ్రు. అదే రికార్డు అది మళ్ళీ నేను అదే రికార్డు తీసుకొని వచ్చి భూమి పైన ఆ రికార్డులో ఉన్నటువంటి కొలతల ప్రకారంగా 477/2 హద్దులు చూపించినాయి. ఇది 477/2 వాళ్ళు వచ్చిన తహసీల్దార్ గారి ద్వారా వచ్చిన ప్రతిపాదనల ప్రకారం ఇది 477/2. మధ్యలో పాయింట్స్ తీసుకున్నా, లాస్ట్ పాయింట్స్ తీసుకున్నా, ఈ ముందలు కూడా ఈ పాయింట్స్ ఈ మార్కింగ్ చేసిన పాయింట్స్. ఇవి 20 గుంటల భూమి 477/2 చూపించిన కదండి. మీరు ఎంఆర్ ఆఫీస్ పోయి 477 పాలు తీస్తే అన్ని పేర్లు బ్లూ పెన్ ఏదండి ఏనుగు జయపాల్ రెడ్డి ఇట్లా బ్లూ పెన్ తీసుకోవాలి. బ్లూ పెన్ 26 దీన్ని బ్లూ పెన్ ఉందా? ఆయన భూమి అయితే ఆయన ప్రత్యేకంగా అధికారికంగా తీసుకుంటాడు. గిరిదావర్ వస్తారు, అందరు వచ్చి ఆయన భూమి ఆయనకు ఇస్తాయి. 477/2 అంటే అదేనండి నంబరు. చలో. నా పేరు కట్కూరి సుభాష్ గౌడ్, పాల్మాకుల నివాసిని. 2024లో ఈ పొలాన్ని నేను కొన్నాను రామచంద్రారెడ్డి అనే పర్సన్ దగ్గర. కొన్న తర్వాత రవి నాయక్ అనే పర్సను తన SC ST అట్రాసిటీ కేసుతో భయాందోళనకు గురి చేసి నా పొలాన్ని దౌర్జన్యానికి పాల్పడ్డప్పుడు, పొలం లేదని భయపడించినప్పుడు నేను న్యాయ వ్యవస్థను రీచ్ అయ్యాను. జస్టిస్ CV భాస్కర్ రెడ్డి గారు బ్రిట్ పిటిషన్ 37063/2024 ఫైల్ చేస్తే రిట్ ఆఫ్ మ్యాండమస్ తను ఒక క్లియర్ ఆర్డర్ గౌరవ కలెక్టర్ గారికి, అసిస్టెంట్ డైరెక్టర్ గారికి, మండల్ సర్వేయర్ గారికి, తహసీల్దార్ గారికి ఇచ్చారు. ఈ ఆర్డర్ కాపీలో CV భాస్కర్ రెడ్డి గారు చాలా స్పష్టమైన 3 విషయాల్ని చెప్పిండు. 3 విషయాలు: కండక్టింగ్ సర్వే, డిమార్కేషన్ బై ఫిక్సింగ్ ద బౌండరీ స్టోన్స్. ఈ విషయాన్ని 8 వారాల్లో కంప్లీట్ చేయాలని గౌరవ న్యాయమూర్తి సంబంధిత రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారికి ఇచ్చారు.
ఈ విషయాన్ని నేను రంగారెడ్డి కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు కలెక్టర్ గారు ఏడి శ్రీనివాసులు గారికి ఎండార్జ్ చేశారు. అక్కడి నుంచి డిఐ వెంకటేష్ గారు ఏం చేశారంటే దీనిపైన ఎఫ్లైన్ సర్వే నిర్వహించి 477లో మొత్తం ఎక్స్టెంట్ వచ్చేసి 12 ఎకరాల 32 గుంటలు 12 ఎకరాల 32 గుంటలు ఉందని నిర్ధారించుకున్న తర్వాత నా షేర్ ఉందని వాళ్ళకు కలెక్టర్ గారికి ఏడీ గారికి నిర్ధారణ అయిపోయిన తర్వాత ఏడి శ్రీనివాసులు గారు తహసీల్దార్నికి పవర్ డెలిగేషన్ చేసుకుంటూ ఏమని నిర్ధారించిందంటే ఈ పొలానికి సబ్ డివిజన్ పొడి సర్వే చేసి డిమార్కేషన్ చేసి రోడ్ ఫిక్స్ చేయండి అని చెప్పారు. దానికి సంబంధించిన సర్వే 4-5 సార్లు వస్తే మీడియా ప్రతినిధులను బెదిరించినా సరే సర్వే గారు ధైర్య సాహసాలు ప్రదర్శించి ఆయన పెట్టుకున్న గేట్లోకి లోపలికి వెళ్ళి 20 గుంటలకు డిమార్కేషన్ చేసి రిపోర్ట్ జనరేట్ చేసి సంబంధిత తహసీల్దార్ గారికి ఇస్తే తహసీల్దార్ గారు ఏడీ గారికి ఇచ్చారు. ఏడీ గారు దాన్ని కలెక్టర్ గారికి ఇస్తే కలెక్టర్ అక్నాలజ్మెంట్ చేసిన తర్వాత ఈ పిటిషన్ పైన ఏదైతే మనకు మొత్తం పిటిషన్ ప్రాసెస్ హైకోర్టు నుంచి కలెక్టర్ నుంచి ఏడీ నుంచి తహసీల్దార్ నుంచి మండల్ సర్వేయర్ నుంచి మళ్ళీ బ్యాక్ కలెక్టర్ వరకు అయిన తర్వాత అక్కడ రివ్యూ ఏమని ఇప్పుడున్న డిఐ సార్ అబ్దుల్ సార్ హెడ్ క్వార్టర్ డిఐ గారికి రివ్యూ పిటిషన్కి చెప్పిండు. రివ్యూ పిటిషన్ కింద అబ్దుల్ సార్ ఈరోజు వచ్చి ఇక్కడ స్థలానికి వచ్చి ఏదైతే మనకు మండల్ సర్వేర్ చేసి ఉందో దాన్ని నిర్ధారించి పంచనామా తీసుకొని మీడియా సమక్షంలో అన్ని మీడియా ఛానళ్ళ సమక్షంలో పంచనామా తీసుకొని దాన్ని నిర్ధారించి వాళ్ళు ఇక్కడ నుంచి గ్రామస్తుల సంతకాలు తీసుకొని వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక్కడ సందర్భం ఏంటంటే ఓ పెద్ద మనిషి ఆయన ఏమంటున్నాడంటే పొలం ఉంది ఇయ్యనని. ఫస్ట్ నేను పొలం కొన్నప్పుడు ఏమన్నాడంటే పొలమే లేదు నీకు అన్నాడు. ఈరోజు పొలం ఉంది నేను ఇయ్యనన్న పరిస్థితికి వచ్చాడు. నేను కోరుకునేది పొలం ఉన్నదా లేదా అనేది సంబంధిత గౌరవ న్యాయస్థానాలు గౌరవ కలెక్టర్ గారు సంబంధించిన రెవెన్యూ వ్యవస్థ నిర్ణయిస్తుంది. నిర్ణయిస్తున్న రెవెన్యూ వ్యవస్థని నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు. వచ్చిన మీడియాని థ్రెటన్ చేస్తున్నారు. కానీ ఒక శుభవార్త ఏంటంటే ఈరోజు జరిగిన మొత్తం పాత్రలో డిఐ గారు డిమార్కేషన్ అండ్ ఫిక్సింగ్ ఆఫ్ ద బౌండరీ చేసిండు. కానీ ఇక్కడ ఒక వ్యక్తి ఈ సబ్జెక్ట్ను పట్టుకొని వితండవాదం చేసి పిచ్చి పిచ్చిగా మాట్లాడుకుంటా కండబలాన్ని ప్రదర్శించుకుంటా మా పైన అది చేస్తున్నాడు. ఈ రకమైన ఒక రాజకీయం చేసి చట్టంగా గ్రామ సభలో కూర్చున్న అతను ఈ విధంగా ఎంక్రోచ్మెంట్లకు పాల్పడుతున్నప్పుడు నేను ఈ మీడియా సమక్షంగా ఊరు పెద్దల్ని అందరినీ కోరుకుంటుంది ఏంటంటే దీన్ని మనం చర్చించుకోవాల్సిన అంశం ఉన్నది. నేను డెఫినెట్లీ దీనిపైన మళ్ళీ కోర్టుకు వెళ్తాను. ఇదంతా మనకు మీడియా కవరేజ్ చేయడం జరిగింది. సో థ్యాంక్ యూ సో మచ్ ఈ అవకాశం నాకు ఇచ్చిన. నేను 2024 జనవరిలో నేను ల్యాండ్ కొన్నాను. పొజిషన్ ఉంది మనకి. నేను చెప్తా మనకు మీకు చెప్తా సబ్జెక్ట్ చెప్తా. 2026లో ఆయన చాలా మిస్ఇంటర్ప్రిటేషన్ చేస్తుండు. 2026లో పెద్దంజే అనే దగ్గర 2026లో పెద్దంజే అనే దగ్గర ఇద్దరు ఎన్ఆర్ఐలు కొన్నారు. ఎవరు ఎన్ఆర్ఐలు? రామచంద్రారెడ్డి, వరప్రసాద్ అనేవి ఉన్నారు. పెద్దంజయ్యకున్న పొలం ఎంత అంటే 1.5 ఎకర్. 1.5 ఎకర్లో రామచంద్రయ్య 20 గుంటలు, ఆయన 40 గుంటలు, అంటే ఎకర అయినా అర్ధ ఎకరైనా. వీళ్ళిద్దరు దుబాయ్ ఎన్ఆర్ఐలు. ఎవరైతే వరప్రసాద్ దగ్గర 2018లో రవి నాయక్ కొన్నాడు. 2018లో నోట్ మై వర్డ్ 2018లో కొన్నాడు. ఇప్పుడు 2006లో రామచంద్రారెడ్డి కొన్నాడు. 2018లో కొన్న ఆయన 2006 ఆయనకు చూపెడతాడా? 2006లో ఆయన 2018 ఆయనకు చూపెడతాడా? కాసేపు అనుకుందాం. పొలం లేదనుకుంటే ఎఫ్లైన్ సర్వేలో 12 ఎకరాల 32 గుంటలు వచ్చింది. ఇది నా పూర్వీకుల ఆస్తి కాదు, రవి నాయక్ పూర్వీకుల ఆస్తి కాదు. ఇది మేము కొనుక్కొని వచ్చినప్పుడు ఏం చేయాలి? కొనుక్కొని వచ్చినప్పుడు ఏం చేయాలి? ఆ సంబంధిత వ్యక్తి నాలుక సర్వే చేయించుకొని కిలో పప్పు ఏంది ఉందంటే బాటేయాలి. డజన్కి గుడ్లేని ఉన్నాయంటే 12 నెలలు లెక్క పెట్టుకుంటాం. నువ్వు వేసిన సర్వేకి ఏమైనా సర్వే రిపోర్ట్ ఉందా? ఆయన బ్లంట్ అది తప్పు. నేనేమని చెప్తున్నంటే నేను చెప్తా. మనకు 1982 నుంచి గూగుల్ టేక్అవుట్ ఫొటోస్ ఉన్నాయి. గూగుల్ టేక్అవుట్లో 2025 వరకు పొజిషన్ ఉంది, నాది ఉంది. అది హైకోర్టులో సబ్మిట్ చేసిన. నేను మీకు ఇది నేను ఆబ్జెక్షన్ చేసిన, పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన, సిపి గారికి కంప్లైంట్ ఇచ్చిన. అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, బాస్ నీకు హైకోర్టు ఆర్డర్ ఏం చెప్తున్నదంటే ఇది డిమార్కేషన్ ఫిక్స్ ద బౌండరీస్ అని క్లియర్ జడ్జ్మెంట్ వచ్చింది. ఇది కన్సర్న్ రెవెన్యూ డిపార్ట్మెంట్కి వెళ్ళి పని చేసుకో అని చెప్పారు.
ఎప్పుడైతే బౌండరీ నా హైకోర్టు ఆర్డర్ వచ్చిన తర్వాత గూగుల్ టేకౌట్లో క్లియర్గా ఉంటుంది ఇది. నాకు హైకోర్టు ఆర్డర్ వచ్చిన తర్వాత బౌండరీ కన్స్ట్రక్షన్ జరిగింది కదా, ఈ బౌండరీ కన్స్ట్రక్షన్ పైన పోలీస్కి 3 పిటిషన్లు ఇచ్చిన, సిఐ నరేందర్ రెడ్డి గారికి 3 పిటిషన్లు ఇచ్చిన. 3 పిటిషన్ల పైన ఎటువంటి అది చేయకపోతే అప్పుడున్న సిపి గారికి నేను కంప్లైంట్ ఇవ్వడానికి ఇచ్చిన, సిపి గారికి ఇచ్చిన, ఏసీపీ గారికి ఇచ్చిన, డీసీపీ రాజేష్ గారికి ఇవ్వడానికి ఇచ్చిన. ఈ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఏమన్నారు తెలుసా, వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు, సుభాష్ నాతో పాటు నాకు అమ్మిన పర్సన్ కూడా వచ్చాడు, సార్ 2006 నేను కొన్నది, 2018 ఆయన కొన్నాడు, నేను ఆయనకు చూపెట్టాలనా, ఆయన నాకు చూపెట్టాలనా? సరే ఇదంతా వదిలేసాయి. ఇప్పుడు సరే ఆయన లేదంటుండు ఉందంటున్నాడు. ఇప్పుడు ఉంది లేదని ఎవరు డిసైడ్ చేయాలి ఫైనల్? ఇప్పుడు ఆయన లేదంటున్నాడు, నేను ఉందంటున్నా, నాకు 20 గుంటలు కాదు 20 ఎకరాలు ఉందంటున్నా. నేను బ్లంట్గా నేను చెప్పా, కన్సర్న్ అధికారులు వస్తున్నారు, సర్వే చేసిర్రు, మార్కింగ్ చేసిర్రు, అది మన కళ్ళ ముందు కనబడుతుంది. కనబడ్డ తర్వాత గిడంగా ఇది నల్లదాన్ని పట్టుకొని తెల్లదంటే ఏం చేయాలి నేను? ఇక సరే కాసేపు ఒక నిమిషం అన్నగారు, ఇక్కడ ఒక్క నిమిషం ఆగండి. ఇక్కడ సందర్భం నేను ఇప్పుడు నాకు సమస్య వచ్చినందుకే నేను 4 ఎస్టేట్స్ దగ్గరకు పోయినా, జ్యుడిషియల్. ఇప్పుడు నాకు కబ్జా లేదు, ఒక్క నిమిషం అన్నగారు నాకు కబ్జా లేదు, నాకు పొజిషన్ లేదు, నాకు డాక్యుమెంట్ లేదు, ఇంత ధైర్యంగా నేను మీడియా ముందుకు రాను, హైకోర్టు పోను. రెండోది ఏంటంటే నేను కండబలాన్ని కులబలాన్ని ప్రదర్శించుకోదలుచుకోలేదు, పాయింట్ 1. ఎందుకంటే నేను అవే ప్రదర్శన చేసేది ఉంటే హైకోర్టు కోను. ఊర్లో ఎంఆర్పిఎస్ నాయకులను కలిసిన, గౌడ సంఘం నాయకులను కలిసిన, అన్ని కుల సంఘాల నాయకులను కలిసిన, 2 గ్రామ పంచాయతీ వార్డు మెంబర్లకు చెప్పినా, ఉప సర్పంచ్లకు చెప్పినా, సర్పంచ్లకు చెప్పినా. ఇంకోటి ఏంటంటే ఈడ సమస్య ఉందని అందరికీ తెలుసు, కానీ ఒకటి ఏంటంటే కులాన్ని అడ్డం పెట్టుకొని దౌర్జన్యం చేస్తున్నాడు. ఆ విషయం నేను సివిల్ కోర్టులో వేయడం చేసిన. ఇప్పుడు సివిల్ కోర్టులో వేయడం కేసు నడుస్తుంది. ఈ నెల 18వ తారీఖు నాకు అధిగడం ఉంది. మీరు అన్న పాయింట్కి వస్తే పొజిషన్లు ఉన్నా అంటే 2018లో నువ్వు ఉన్నావు, 2006లో రామచంద్రారెడ్డి కొన్నప్పుడు నువ్వు నాకు తెలిసి 6వ తరగతి 7వ తరగతి చదువుతున్నావు. నువ్వు నాలాక కొనుక్కొని వచ్చినావు. అరే పోనీ పూర్వీకులది ఉంది గట్టు చెట్టు అనుకుంటే ఓకే, నువ్వేం చేయాలి? నువ్వు చదువుకున్నప్పుడు నాలాక సర్వే చేయించుకో. నేను చెప్తా మొత్తం చార్మినార్ అంతా నాదంటే తీసుకుంటారా? ఒక్క నిమిషం అన్నగారు, ఒక్క నిమిషం. ఇప్పుడు మీరు నా ఇంట్లోకి వచ్చిర్రు, ఓ 2 రోజులు ఉన్నారు, చుట్టాలు వచ్చిర్రు, ఒక్క నిమిషం. ఇప్పుడు మనకి ఇక్కడ అన్నగారు ఒకటి నేను 2024 నుంచి చట్టం నా చేతిలోకి తీసుకోదలుచుకోలేదు. చట్టబద్ధంగానే పోతా. కొట్లాడేది ఉంటే, తిట్లాడేది ఉంటే, బల ప్రదర్శన మలయుద్ధం చేసేది ఉంటే నేను హైకోర్టు కోను. ఈ రకమైన బల ప్రదర్శన మీరు చూసిర్రు, ఇన్ని మీడియా ఛానల్స్ ఉన్నాయి. నిజమేందో అందరికీ తెలిసి ఇక్కడ ఎంఆర్పిఎస్ నాయకులు ఉన్నారు, గౌరవ మీడియా ఉంది, ఉన్నారు. నేను గొడవ పడదలుచుకోలే. ఇప్పుడు లోపలి గిడంగా నిజాం రాజ్యంలో గిడంగా ఇంత నిర్బంధం లేకపోవు. ఎందుకు ఆ గేట్లో పోయింది చూడు, అంత నిర్బంధం. ఇక దీనిపైన చర్చ జరగాలి, ఏం జరుగుతుంది అనేది. మహా నాయకులే ఈ దౌర్జన్యాలకు పాల్పడి చింత చెట్ల కింద బజ్జీలు తింటుంది ఈరోజు. ఇప్పుడు ఫర్దర్గా మనకి ఏం జరిగిందంటే ఒక నిర్ధారణ జరిగింది. ఇప్పుడు మనం ఏమన్నాం, స్క్రాచ్ లెవెల్ అవతల వ్యక్తి ఏమంటున్నాడు, అసలు లేదు కాదు కుదరదు అన్నప్పుడు మనం ఏం చేసినాం, గౌరవ హైకోర్టు నుంచి ఎఫ్లైన్ సర్వే చేయించుకున్నాం. ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే నేను లైన్లో వస్తున్నానికి నాకు ఇన్ని పరీక్షలు ఉన్నాయి. మరి నువ్వు ఏ సర్వే, ఇప్పుడు మీరు ఏమంటారు అంటే నా తండ్రి పేరు అడుగుతున్నారు, మరి ఆయన తండ్రి పేరు ఏంది? నువ్వు ఏ సర్వే ప్రకారం ప్రీకాస్ట్ వేసినావు అంటే ఏమంటున్నాడు ఆయన, నాకు ఊరోళ్ళు చూపెట్టి నేను వేసినాను, నేను చార్మినార్ చూపెట్టి తెస్తావా? వెరీ సింపుల్ లాజిక్. నీకే మీరు మీడియా కానీ వచ్చిన వాళ్ళు కానీ నువ్వు ప్రీకాస్ట్, ఇప్పుడు నేను ప్రీకాస్ట్ చేసినండి, నాకు ప్రైవేట్ సర్వేనో గవర్నమెంట్ సర్వేనో ఉంటుంది నా దగ్గర, ఆ రిపోర్ట్ ఇస్తా. నాకు 2 ఎకరాల 16 గుంటలు ఉంది, ఇంతకన్నా ఎక్కువ ఉంటే తీసుకోండి అని ఓపెన్గా చెప్తున్నా. నేను ఆడ నాకు 10 గుంటలు ఉంది, అంతకన్నా గజం ఎక్కువ ఉంటే మొత్తం తీసుకోండి అని ఓపెన్గా చెప్తున్నా. ఇంకో మాట ఏంటని చెప్తున్నానండి, నీకు 477 సర్వే నెంబర్ల ఎవరైతే వ్యక్తున్నాడో 2 ఎకరాల 16 గుంటలు ఆయన తీసుకున్నాకనే ఆన్ రికార్డ్ ఈరోజు ధరణిలో చూస్తే ఆన్ రికార్డ్ 2 ఎకరాల 16 గుంటలు ఆయన తీసుకున్నాక మిగిలితేనే నేను తీసుకుంటా అంటున్నా. ఇక నేను 2 ఎకరాల 16 గుంటలకి నాకు ఊరలు చూపెట్టిరు, గల్తీ చేస్తా, నేను పుల్లాట ఆడతా మట్టిలు అంటే ఇక వ్యవస్థలు ఇవి 4 వ్యవస్థల దగ్గరకు పోయినా, ఎగ్జిక్యూటివ్ దగ్గరకు పోయినా, జ్యుడిషియరీ దగ్గరకు పోయినా, మీడియా దగ్గరకు వచ్చిన, ఇప్పుడు నేను మొత్తం మన మండల్ లెవెల్ లోకల్ ఛానల్స్ తొగడానికి వచ్చిన. ఒకటి ఏం చెప్పాలన్నా, అందరూ బ్రాహ్మిన్స్మే కానీ గుడ్డు పోయింది ఈడ. ఇది సమస్య. ఆడ మార్కింగ్ కనబడుతున్నది, అన్నీ కనబడుతున్నది. మళ్ళీ ఏమంటారు హైకోర్టుకి వెళ్ళి ఆర్డర్ది అంటే నేను ఆర్డర్ చూపెడుతున్నా ఆల్రెడీ. ఇంత బ్లంట్గా మీరు వితండవాదం చేస్తే నేను ఏం చేయాలి?
రెవెన్యూ ఆఫీసర్ ఏం చేస్తాడంటే ఈయన పాత్ర అంటే బేసిక్ ఈయన పాత్ర ఏంటంటే ఈయన స్టోన్స్ వాతి నాకు ఇవ్వాలి, కానీ ఇంతవరకు స్టోన్స్ వాతలే. లెట్ ఇట్ ఆ దానిపైన అంటే నా ఫ్యూచర్ కార్యాచరణ ఏంటంటే దీనిపైన మనం కోర్టు కమిషన్ వేసుకోవచ్చు. దానికి ప్రొసీజర్ ఉంది. వీళ్ళు ఎవరైతే వితండవాదం చేస్తారో ఇట్లా వితండవాదం చేస్తే, ఇట్లా సామ్రాజ్యవాదం చేస్తే మొత్తం వాళ్ళదే అవుతుంది. ఇప్పుడు ఇది ఈయనే వదిలేసినాం అనుకో, చిలికి వానై పిల్లంగూడెం పాల్మాకులు కబ్జాలకు గురయ్యే అవకాశం ఉంది. నాకు కొంచెం నాలెడ్జ్ ఉంది, నేను అదే చెప్తున్నా. నేను ఒకటే ఈ సబ్జెక్ట్ నేను ఎంచుకున్నది ఏంటంటే 20 గుంటల నేనేం పెద్దగాను, 20 గుంటలు ఏం కాదు. ఇక్కడ అన్యాయం పైన న్యాయం గురించి పోరాడుతున్నా. న్యాయం ఉందా లేదా చట్టసభలు చెప్తాయి. ఇప్పుడు నీ డాక్యుమెంట్ నా డాక్యుమెంట్ పెడుతున్నా కదా, గీడి దాకా వచ్చింది కథ. లేకపోతే లేదు, ఏం చేస్తాం దాన్ని కర్మ అనుకొని పక్కోతాం. కానీ నువ్వు ఉందని చెప్పిన తర్వాత బ్లంట్గా అబద్ధాలు ఆడి నా పైన దౌర్జన్యానికి ఇప్పుడు SC/ST అట్రాసిటీ కేసు నా పైన ప్రయోగించడానికి చాలాసార్లు చేసి ఏం అవసరం నాకు? మిమ్మల్ని తిట్టేది ఉంటే కొట్టేది ఉంటే నేను కోర్టుకి ఎందుకు పోతా, గౌరవ హైకోర్టుకి ఎందుకు పోతా, లోకల్ సివిల్ కోర్టుకి ఎందుకు పోతా? నేను చట్టాన్ని నా చేతిలోకి తీసుకోదలుచుకోలేదు. చట్టాన్ని నా చేతులకు తీసుకోదలుచుకోలేదు. ఎవరిని భయపెట్టాను? ముషాఫా శ్రీయుత డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే, జిల్లా భూమి కొలతలు మరియు రికార్డుల కార్యాలయము, రంగారెడ్డి జిల్లా హెడ్ క్వార్టర్స్, క్యాంపు పాలమాకుల. 3 పంచులు కావాలి. వాళ్ళ తండ్రి పేరు, వయసు, వృత్తి, నివాసం చెప్పాలి. పాలమాకులకు సంబంధించిన వాళ్ళు మాత్రమే ఉండాలి. పై 3 పంచులను శ్రీయుత డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే, జిల్లా భూమి కొలతలు మరియు రికార్డుల కార్యాలయం, రంగారెడ్డి జిల్లా హెడ్ క్వార్టర్స్ గారి పిలుపుపై పాలమాకుల గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 477/2 ప్రదేశంపైకి అర్జీదారు మరియు పక్క పట్టాదారుల యుక్తంగా హాజరైతిమి. శ్రీయుత డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే గారు, శ్రీయుత జిల్లా సర్వే అధికారి రంగారెడ్డి జిల్లా గారి ఫైల్ నెంబర్ A3/2046/2025లోని ఆదేశముల ప్రకారం పాల్మాకుల గ్రామ సర్వే నెంబర్ 477/2 యొక్క హద్దులను నిర్ణయించుటకు వచ్చినట్లు మాకు తెలిపినారు. వారు వారి వెంట తెచ్చిన గ్రామ నక్ష మరియు రికార్డుల ఆధారంగా సర్వే చేసి సర్వే నెంబర్ 477 యొక్క హద్దులను శ్రీయుత తహసీల్దారు శంషాబాద్ మండలం గారిచే ప్రతిపాదించబడిన నక్ష మరియు పంచనామా ఆధారంగా సర్వే చేసి సర్వే నెంబర్ 477/2 యొక్క హద్దులను నిర్ణయించినాను. మార్కింగ్ చేసిన అక్కడ సర్వే నెంబర్ 477/2 సర్వే ఎప్పుడైతే గతంలో జరిగి ఉన్నటువంటి మార్కులను భూమి మీద ఆ లోపట కానీ ఈ గోడ మీద కానీ ఆ లాస్ట్ కానీ హద్దులు నిర్ణయించినారు. రాళ్ళు ఉండవలసిన ప్రదేశంను మాకు చూపి రాళ్ళు లేని చోట రాళ్ళు పాతుకొనుటకు సంబంధీకులను పాబందీ చేసినారు. ఇట్టి సర్వే పని మా సమక్షంలో జరిగినది వాస్తవము. దీని ఇన్నోళ్ళు 3 పంచులు, 2 సాక్షులు సంతకం పెట్టారు. సార్ దీంట్లో స్టోన్స్ ఎక్కడ పడుతున్నాం సార్? స్టోన్స్ పాతుకోవాలండి మీరు. నేను లోపలికి రాలే కదా, ఎట్లా వస్తాం సార్? ఆ గేట్లకి వెళ్ళి నేను ఎందుకు వస్తాను? మరి పరిస్థితి ఆ గేట్ల నుంచి నేను ఎట్లా? ఇప్పుడు నాకు స్టోన్స్ ఒక్కటి చూపెట్టండి. సమాధానం సార్ ఒకటి చెప్తాను సార్. సార్ ఒక మాట చెప్తాను సార్. సార్ ఇటు వినండి సార్. సార్ మీకు పొజిషన్ ఇచ్చే అధికారం మీకు ఉందా? మీకు పొజిషన్ ఇచ్చే మీరు దరఖాస్తుదారు, మీరు కొత్త పట్టేదారులు, నోటీస్ తీసుకున్నటువంటి వ్యక్తులు 3 పంచులను 2 సాక్షులను పిలువండి. అందరం అయినా ఉన్నాం సార్, చెప్పండి. ఉండాలి. ఈ ఊరుకు సంబంధించినటువంటి 3 పంచులు 2 సాక్షులు ఉండాలి. ఫస్ట్ పాయింట్. నేను ఒక పంచనామా రాసిన, అది చదువుతా వినండి. దాని ప్రకారంగా ఏం మూమెంట్ చేయాలో ఏందనేటువంటిది ఆలోచన వినండి. పంచనామా ఒకసారి. అప్లికెంట్ ఎవరు? మీద పెడతాను. అట్లా కూడా పెట్టింది, దాని ఏం లేదు. 25 నేను రాస్తా. పంచనామా నేను కంప్లీట్ చేస్తా. 2 సాక్షులు రండి. విలేజర్స్
సార్ డిఐ సార్ ఇప్పుడు అద్దులు వేసినట్టు రాసిరా డిపియు నవీన్ నవీన్ పేరు నీ వయసు 35. గుంజుకొని కాంపౌండ్ వేస్తే మనది కాదు బ్రదర్, కోర్టు ఉంటుంది. ఏం పని చేస్తారు? వ్యవసాయం పెట్టరా? వ్యవసాయం సార్, అగ్రికల్చర్ కొన్ని కూలిగా జిందగీ మామూలుగా కాంపౌండ్ వాళ్ళు వేస్తే మనకి కాదు, దానికి ఎక్కువ పద్ధతి ఉంటుంది. జయపాల్ రెడ్డి మీ పగిలి ఇస్తారా సార్? ఇప్పుడు ఛాన్స్ ఇచ్చారు కదా. ఇప్పుడు రామే చూపెట్టాం, ఒక్కసారి చూపెట్టాం, మళ్ళీ చూపెట్టాం. ఒకటేసారి ఉంటుంది, సెకండ్ తీసేది లేదు. చేసుకోండి పని ఏమో చేసుకోండి. ఏం బదులు అవసరం లేదు సార్, ఎందుకు అవసరం ఎన్నిసార్లు పెడతారు?